వావ్! గతించిన నెల అంతా దేవుడు కాపాడి నడిపించి మరలా ఒక నూతనమైన నెల 10వ నెలలో దేవుడు ప్రవేశపెట్టిన విధానం బట్టి ఆ దేవత దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ కూడా గతించిన 9 నెలలు మీరు ఎంతో భద్రత కలిగి దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు పొందుతూ మీరు ముందుకు వెళ్ళారని, అలాగే ఈ నెలలో కూడా దేవుడు మనందరినీ, మీ యొక్క కుటుంబాన్ని, మీరు చేస్తున్న పనిపాట్లో దేవుడు దీవించి ఆశీర్వదించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మనలందరినీ ఆ దేవత దేవుడే దీవించునుగాక. ఆమేన్. ఎలాగున్నారండి? ఫర్ ఎడిఫికేషన్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను, దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. లెట్ us turn our Bibles into the book of Job chapter 1 verse 10. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చదువుతాను. అందరూ కూడా మీరు యొక్క పరిశుద్ధ గ్రంథంలో మీకున్నట్లయితే అందరూ తెరవండి, నాతో పాటు కలిసి నేర్చుకుందాం దేవుని యొక్క మాటలు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చదివి నేను ముందుకు వెళ్తాను. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. ఈ వాక్య భాగం మనకు తెలుసు. ఒకరోజు దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకు వచ్చిన దినం ఒకటి తటస్థించను. ఆ దినమున అపవాది కూడా ఆ యొక్క మీటింగ్లో హాజరవడం మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి అని అపవాదిని అడగగా, అపవాది అంటాడు, నేను అటు ఇటు తిరుగుతూ చూస్తూ గొంతులు వేస్తూ నేను వచ్చానయ్యా అని జవాబిచ్చాడు. అందుకు యెహోవా, అక్కడ అపవాదితో దేవుడు మాట్లాడుతున్నాడండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు నై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతను వంటి వాడెవడునూ లేడు అని యోబు నిమిత్తం, యోబు యొక్క జీవితాన్ని బట్టి ఆ దేవత దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి. ఈ విషయం తెలుసుకున్న అపవాది, అయ్యా ఊరుకో ప్రవ్వా, నువ్వు యోబుకును అతను కలిగి ఉన్న అంతటికి కంచె వేశావు, అందుకనే చాలా భయభక్తులుగా, చాలా యథార్థవంతుడిగా ఉన్నాడు, ఒకసారి కంచె తీసివే, అతని యొక్క జీవితం నేను చూపిస్తాను అని దేవునితో ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు అపవాది. ఈ యొక్క సన్నివేశము మనం తెలిసిన విషయమే. 10వ వచనం చదివి ఉన్నాను. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టే కంచె వేసితివి కదా. ఈ యొక్క కంచెను గురించి అపవాది దేవునితో చెప్తూ ఉన్నాడు. అంటే దేవాతి దేవుడు యోబుకును అతని యొక్క ఇంటికిని అతనికి కలిగిన సమస్తమునకును కంచె వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అసలే కంచె అంటే ఏమిటి, ఈ కంచె గురించి దేవుని వాక్యం ఏం బోధిస్తుంది అని కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. శ్రద్ధ కలిగి ప్రకటించబడుతున్న మాటలు వినాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. కంచె అంటే మనం సాధారణంగా మనం చాలాసార్లు సామెతలు వింటూ ఉంటాం. కంచె లేని చేను, తల్లి లేని బిడ్డ ఒక్కటే అనే సామెత మనము వింటూ ఉంటాం. అంటే దానికి అర్థం ఏమిటంటే, కంచె లేని చేను పశువుల పాలు మరియు ఎలుకల పాలు ఎలా అవుతుందో, తల్లి లేని బిడ్డ కూడా, తల్లి లేని అండ దండ లేని బిడ్డ కూడా అట్రీతిగానే పాడైపోతారు, నాశనం అయిపోతారు అని దాని యొక్క అర్థం. అంటే కంచె లేకపోతే శత్రువు వచ్చే అవకాశం ఉంది. కంచె లేకపోతే మనం చాలాసార్లు కూడా మన కుటుంబాలకు, లేకపోతే మనము గృహాలు నిర్మించుకున్నప్పుడు చుట్టూ ప్రహారీ గోడ కడుతూ ఉంటాం. కొంతమంది ముళ్ళ కంచె వేస్తూ ఉంటారు, కొంతమంది ఐరన్ కడుతూ ఉంటారు, కొంతమంది ప్రహారీ గోడ సిమెంట్తో కడుతూ ఉంటారు. ఇటు రీతిగా ప్రతి గృహానికి ఒక్కొక్క కంచె అంటూ, ప్రహారీ గోడ అంటూ ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఏ శత్రువు రాకుండా, ఏ దొంగలు రాకుండా ఉండడానికి కంచెలు వేస్తూ ఉంటారు. ఓకే, మంచిదే. కంచె అనేది మన కుటుంబానికి ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నది ఏమిటంటే, అపవాది మాట్లాడుతున్న ఈ యొక్క కంచె గురించి ఏంటంటే ఆత్మానుసారముగా మాట్లాడుతున్న కంచె. ఈ యొక్క కంచె జాగ్రత్తగా మనం వినాలండి. ఈ యొక్క కంచె మన కుటుంబానికి, మన యొక్క జీవితానికి ఆ దేవత దేవుడు వేసునుగాక. శత్రువుని, అపాదు నుండి ఆ దేవత దేవుడు మనందరినీ భద్రపరచునుగాక. దేవునికి స్తోత్రం. ఈ యొక్క కంచె ప్రాముఖ్యత ఏమిటి?
కంచె అంటే ఏమిటి? ఆత్మీయ కోణంలో మనం అర్థం చేసుకున్నట్లయితే బాల్ చూసారా ఎప్పుడైనా? బాలులో యోబు యొక్క కుటుంబాన్ని దాచినట్లుగా ఆ దేవత దేవుడు దాచాడండి. అంటే తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి శత్రువు రావడానికి వీలు లేదు. అలాగే పైనుండి కూడా శత్రువు రావడానికి వీలు లేకుండా ఆ దేవత దేవుడు చుట్టూతా కంచె వేసి యోబు యొక్క కుటుంబాన్ని, అతను కలిగిన అంతటిని కంచె వేసినట్లుగా ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇటు రీతిగా ఆ దేవత దేవుడు మన కుటుంబాన్ని దాచి ఉంచాలండి. ఇటు రీతిగా ఈ యొక్క బాలులో దేవత దేవుడు యోబు యొక్క కుటుంబాన్ని, అతను కలిగి ఉన్న అంతటిని కంచె వేసినట్లుగా మనల్ని కూడా కంచె వేసినట్లయితే ఏ అపాయము నీ కుటుంబానికి చేరదు, ఏ యొక్క అనారోగ్యము నీ గుడారానికి సమీపించదు. అటు రీతిగా దేవత దేవుడు మన కుటుంబానికి కంచె వేయాలి. మరి ఈ కంచె గురించి దేవుని వాక్యం ఏ బోధిస్తూ ఉంది? ఈ కంచె గురించి దేవుని వాక్యం ఏమి వెల్లడిస్తూ ఉందని 2 విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. శ్రద్ధ కలిగి నా మాటలు వినాలని తెలియజేస్తూ ఉన్నాను. 125వ కీర్తన 2వ వచనం చదువుతాను, జాగ్రత్తగా వినండి. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. జాగ్రత్తగా వినండి. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు అంటే ఏమిటి? దానికి అర్థం అంటే యెరూషలేం పర్వత ప్రాంతాల్లో ఉందండి. అంటే ఆ యొక్క యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి. పర్వతాలు దానికి అర్థం ఏమిటంటే, పర్వతాలు అంటే శత్రువు రాకుండా అడ్డుగా ఉన్న ఒక బలమైన సైనికుడు అని కూడా మనము పోల్చవచ్చు. అంటే శత్రువు రాకుండా, అపాయములు రాకుండా పర్వతాలు చుట్టూ, జెరూషలేము చుట్టూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అటు రీతిగానే జెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ యెహోవాయే మన చుట్టూ ఉంటాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు యోబుకు ఎట్రీతిగా కంచె వేశాడంటే ఆయనే కాపుదలుగా ఉన్నాడండి. అదండి కంచె. చుట్టూతా శత్రువు రాకుండా, చుట్టూతా ఏ అపాయము రాకుండా, చుట్టూతా ఏ అనారోగ్యం కలగకుండా, చుట్టూతా ఏ అపాయము యొక్క శత్రువు యొక్క ఆలోచన కానీ, వాడి యొక్క తలంపులు కానీ, వాడి యొక్క వేసే అగ్ని బాణాల నుండి ఆ దేవాతి దేవుడే యోబు యొక్క కుటుంబాన్ని, అతను కలిగిన అంతటిని కాపాడుతున్నట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరుడా, యెహోవాయే మన చుట్టూ ఉండునుగాక. యెహోవాయే మనకును మన కుటుంబానికి ఆయనే కంచి ఉన్నట్లుగా దేవుని వేడుకుందాం. దేవునికి స్తోత్రం. యెహోవాయే మన చుట్టూ కంచుగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, జెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉండును. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు ఒక నూతనమైన నెల దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించి ఉన్నాడు. గతించిన 9 నెలల దేవుడు నీ కుటుంబానికి, నీ జీవితానికి దేవుడు కంచెగా ఉండి, భద్రతగా ఉండి కాపాడుతూ ఉన్నాడు, కాపాడాడు. అందుకనే మనము ఈ యొక్క నూతన నెలలో ప్రవేశించే గొప్ప భాగ్యాన్ని, గొప్ప తరుణాన్ని నీకు, నీ కుటుంబానికి, మనందరికీ కలుగజేసిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అట్రీతిగా మనము గతించిన 9 నెలల్లో కూడా ఆ దేవాతి దేవుడు ఎంతగానో కంచె వేసి మనల్ని భద్రపరిచాడండి. మరలా ఒక నూతన నెలలో దేవుడు ప్రవేశపెట్టాడు. అందరి బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే నీవు ఒక నూతన నెలలో ప్రవేశించడానికి గల కారణం ఏమిటంటే, గతించిన 9 నెలల్లో కూడా దేవుడు నీ చుట్టూతా కంచె వేసి, ఆ దేవాతి దేవుడే, ప్రభు అయిన రక్షకుడే, కరుణాహస్తము కలిగి ఆ దేవాతి దేవుడే నిన్ను విడువను ఎడబాయును అని వాగ్దానం చేసిన దేవుడే నీకు కంచుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని దేవునికి స్తోత్రం చెల్లించాలండి. ఈ కరోనా కాలంలో ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అవ్వాలి. కరోనా ద్వారా అనేక మంది బాధపడుతూ ఉన్నారు. ఈ కరోనా వ్యాధి ద్వారా, ఈ వైరస్ ద్వారా అనేక మంది కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి, అనేక మంది చనిపోయారు. కానీ నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ యొక్క బ్రతుకును, మన యొక్క కుటుంబాలను దేవుడు భద్రపరచడానికి గల కారణం ఏమిటో తెలుసా? యెహోవా మన చుట్టూతా
కంచె వేసి ఉన్నాడు. ఆయనే మన చుట్టూతో ఉండి భద్రముగా కాపాడి రక్షించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువా, గతించిన 9 నెలల్లో కూడా నా చుట్టూ, నాకు ఈ యొక్క కుటుంబాన్ని చుట్టూ, నాకు కలిగినదంతటి చుట్టూ కంచె వేసావు ప్రభువా. ఈ యొక్క నూతన నెలలో కూడా అయ్యా నీవే మా చుట్టూతా కంచె వేయండి ప్రభువా. అయ్యా నీవే మాకు తోడిగా ఉండి నీడగా ఉండి మా కుటుంబం చుట్టూ ఏ అపవాది రాకుండా, అగ్ని బాణములకు మేము నైనా తండ్రి లోనవ్వకుండా అగ్ని బాణం నుండి తప్పించుకోవడానికి అయ్యా మా చుట్టూతా కంచె వేయండి ప్రభువా అని దేవుని వేడుకుందామండి. తద్వారా దేవుడే ఇది మొదలుకొని నీ చుట్టూ ఆయనే తోడుగా ఉండి కంచెగా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇది మొదలుకొని యెహోవా నీకు కంచెగా ఉంటాడని దేవుని లేఖనం సెలవిస్తుంది. యోబుకు అతను కలిగి ఉన్న దంతటికి కంచె వేశాడు కనుకనే ఏ శత్రువు రాకుండా, ఏ అపాయము రాకుండా, ఏ శోధన రాకుండా ఆ దేవత దేవుడు కాసి ఉంచాడండి. ఇంకా మనం చూస్తూ ఉన్న ఆ కంచె ఎప్పుడైతే దేవుడు తీశాడో శత్రువు ఎన్ని ఆటంకాలు చేశాడండి. అపవాది ఎన్ని దారుణమైన పనులు, అపవాది ఎన్ని శోధనలు కలిగించాడో యోబు యొక్క జీవితాన్ని మనం చదివినట్లయితే, యోబు యొక్క గ్రంథాన్ని మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. అందుకనే నీతిమంతుడు ఎందుకు శ్రమ పడతాడు, నీతిమంతుడు ఎందుకు శ్రమల పాలవుతాడు అనే యొక్క పాఠాన్ని యోబు గ్రంథాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. ఆ యొక్క శ్రమలో కూడా దేవుడు కరుణాహస్తంతో, దేవుడు కంచెతో మనల్ని ఎట్టి రీతిగా కాపాడుతాడో, ఎట్టి రీతిగా రక్షిస్తాడో యోబు గ్రంథం క్లియర్గా సెలవిస్తూ ఉందండి. అనేకమైన పాఠాలు ఈ యొక్క యోబు గ్రంథం నేర్పిస్తూ ఉంది. చూడండి, ఎప్పుడైతే దేవాతి దేవుడు యోబు చుట్టూ, యోబు యొక్క కుటుంబాన్ని చుట్టూ కంచె వేసిన ఆ దేవాతి దేవుడు ఎప్పుడైతే ఆ కంచెను తీశాడో అపవాది చొరబడినట్లుగా, అపవాది తన కలిగి ఉన్న దంతటిని భార్యతో సహా ప్రతి దాన్ని పాడు చేసినట్లుగా, తన యొక్క సొంత కుమారులను కుమార్తెలను సర్వనాశనం చేసినట్లుగా, ప్రాణాలు తీసినట్లుగా దేవుని లేఖనంలో సెలవిస్తూ ఉంది. అంటే చూడండి, దేవుడు గతించిన 9 నెలల్లో కూడా నీ యొక్క ప్రాణాన్ని తీసివేయకుండా ఆయన కంచెగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ కుటుంబంలో ఏ యొక్క శత్రువైన సాతాను చొరబడకుండా, శత్రువైన సాతాను అడుగు పెట్టకుండా ఆ దేవత దేవుడు నీకు కంచె వేశాడండి. అందుకనే నువ్వు కాపాడబడ్డావు. నూతనమైన నెలలో మనం అందరం కూడా అడుగు పెట్టాం. కారణం ఏమిటంటే ఆ దేవత దేవుడే యెరూషలేము చుట్టూ పర్వతంలో ఉన్నట్లుగా దేవాతి దేవుడే మన చుట్టూ, ఆయనే మనకు చుట్టూ కంచెగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరుడా, నువ్వు ఏ పరిస్థితుల గుండా వెళుతున్నావో నాకు తెలియదు, ఏ ఇబ్బందుల గుండా వెళుతున్నావో నాకు తెలియదు, ఏ యొక్క శోధనల గుండా వెళుతున్నావో నాకు తెలియదు. ఒకసారి దేవాతి దేవుని గోజాడి మరపెట్టినట్లయితే ఆయన నీ చుట్టూతా కంచె వేస్తాడు. నీకే కాదు, నీ కుటుంబం చుట్టూతా, నీకు కలిగినదంతటి చుట్టూతా ఆయన కంచె వేస్తాడండి. దేవుడు మన చుట్టూతా కంచె వేయును గాక అని ఈ యొక్క నూతనమైన నెలలో ఆశీర్వదిస్తున్నాను, దీవిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. 2వ మాట కూడా సెలవిచ్చి నేను ముందుకు వెళ్తానండి. 34వ కీర్తన 7వ వచనం చదువుతాను, జాగ్రత్తగా వినండి. యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. మరలా చదువుతాను, జాగ్రత్తగా వినండి. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. 2వ మాట, ఒక కంచె ఎవరంటే యెహోవా దేవుడే మనకు కంచెగా ఉన్నాడు. 2వది ఏమిటంటే ఆయన యొక్క దూతలు మనకు కంచెగా ఉండి మనల్ని రక్షిస్తారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరి చుట్టూ ఆయన కంచెగా ఉంటాడు, ఎవరి చుట్టూ ఆయన యొక్క దూతలు కంచెగా ఉంటాయంటే యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎవరి చుట్టూ అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయం, భక్తి అనే 2 మాటలు ఇక్కడ ఒకే పదము ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. భయం, భక్తి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క భయం లేకపోతే భక్తి ఉన్నా చాలా ప్రమాదమే, భక్తి లేకుండా భయం ఉన్నా చాలా ప్రమాదమే. కానీ ఈ 2 మనకి సమానంగా ఉండాలి. ఇంకా అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే 2 కాళ్ళలో ఒక కాలు లేకపోతే మానవుడు నడవలేడు, ఎట్రీతిగా నడవలేడో అట్రీతిగానే ఈ యొక్క భక్తి భయంలో ఒక కాలు లేకపోతే భయం లేకపోతే భక్తి నువ్వెంత చేసినా అదంతకి వ్యర్థమే. ఒకవేళ భక్తి ఉండి నీకు భయం లేకపోతే నువ్వెంత భయం కలిగి ఉన్నా నీ భయం కూడా వ్యర్థమే.
కాబట్టి ఈ రెండు పక్షికి ఉన్న రెండు రెక్కలు లాంటివి. భక్తి ఉంటే భయం ఉండదు, భయం ఉంటే భక్తి ఉండదు. కానీ ప్రతి మానవుడికి భయము ఉండాలి, అలాగే భక్తి ఉండాలి. భయపడుతూ దేవుని యందు భయపడుతూ, దేవుని యందు భయపడుతూ, దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, నా హృదయాన్ని పరిశోధిస్తున్నాడని భయపడుతూ మన భక్తి చేయగలిగిన వారుగా ఉండాలి. అటు రీతిగానే ఉంటే నువ్వు ప్రతిఫలం పొందుతావు. దేవునికి స్తోత్రం. భయము ఉండాలి, భక్తి ఉండాలి. ఈ మనం రెండు రెక్కలు కలిగిన పక్షి ఎట్టి రీతిగా ఎగురుతూ ఉంటుందో, ఎట్టి రీతిగా ఉన్నతమైన ఆకాశం వైపు ఎదురు చూస్తూ ముందుకు వెళుతూ ఉంటుందో, అట్టి రీతిగా మనము భయము భక్తి కలిగి ఉంటే మనం ఉన్నతమైన స్థాయి. ఖచ్చితంగా భయము ఉండాలి, భక్తి ఉండాలి. ఓకే, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. రెండవ కంచె ఏమిటంటే ఆయన దూతలకు ఆయన ఆజ్ఞాపిస్తాడంట. ఇదిగో వెళ్ళు, వారి చుట్టూ నువ్వు కంచెగా ఉండు అని దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉంటే మనకి ఏ అపాయము రాకుండా, సాతాను యొక్క అగ్ని బాణముల నుండి, సాతాను యొక్క సింహపు గర్జనల నుండి ఆ దేవాతి దేవుడు మనల్ని రక్షిస్తాడండి. ఆ యొక్క దూతలకు ఆజ్ఞాపిస్తాడనమాట. ఇదిగో నువ్వు వారి చుట్టూ, వారి యొక్క కుటుంబాన్ని చుట్టూ, వారికి కలిగిన దంతటి చుట్టూ నువ్వు కంచెగా ఉండు అని దేవదూతలకు ఆజ్ఞాపిస్తే దేవదూతలు వచ్చి మనకును మన కుటుంబానికి ఆయన కంచె వేస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. యోబుకు తనకు కలిగిన దంతటికి ఆ దేవుని దూతలే కంచెగా ఉన్నాయండి. అందుకనే ఏ అపాయము రాకుండా, ఏ శోధన, ఏ అపజయం రాకుండా ఆ దేవత దేవుడు కాపాడాడు. ఎంత దుఃఖమండి యోబు జీవితంలో మనం చూస్తున్నట్లయితే. ఎన్ని శ్రమలండి, ఎన్ని శోధనలండి. అలాంటి శ్రమలో ఒక 10% కూడా మనకి కలగలేదేమో, 10%, 1% కూడా మనకు కలగలేదేమో. కానీ యోబు తన యొక్క జీవితాన్ని మనం చూస్తున్నట్లయితే ఆ కంచె తీయడంతో సాతానుగాడు ఎట్టి రీతిగా దాడి చేశాడో, వారి కుటుంబంలో ఎట్టి రీతిగా దాడి చేశాడో యోబు గ్రంథం క్లియర్గా సెలవిస్తుందండి. కాబట్టి ఆ దేవత దేవుడే మన చుట్టూతో ఉండాలి, ఆ దేవత దేవుడే మనకు కంచెగా ఉండాలి. రెండవది, దేవదూతలు మనకు కంచెగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉందామా, దేవుని యందు విశ్వాసం ఉంచుదామా, దేవుని యందు నమ్మకం ఉంచుదామా. దేవా, గతించిన 9 నెలలు నన్ను, నా కుటుంబాన్ని దీవించారు, ఆశీర్వదించారు ప్రభువా. గతించిన 9 నెలలు నా కుటుంబానికి కంచె వేసి భద్రతగా ఉండి కాపాడి నడిపించారు ప్రభువా. అటు రీతిగా నాయన తను ఈ యొక్క నెలలో కూడా కంచె వేయండి ప్రభువా, భద్రపరచండి ప్రభువా, కాపాడండి ప్రభువా అని దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను వేడుకున్నట్లయితే ఆ దేవతి దేవుడే నీకు కంచెగా ఉంటాడు. ఆయనే దేవతి దేవుడే తన దూతలకు ఆజ్ఞాపించి ఆ దూతలను పంపించి నీకు కంచెగా ఉంచుతాడు. ఈ 2 కంచెలు మన చుట్టూ, ఈ 2 కంచెలు మన యొక్క కుటుంబం చుట్టూ, 2 కంచెలు మన యొక్క గృహం చుట్టూ, మనకు కలిగిన దంతటి చుట్టూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ నెలలో కూడా దేవుడు విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదం మనకందరికీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కలగాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఈ యొక్క కంచె మన యొక్క గృహం చుట్టూ ఉండులాగా మనం ప్రార్థిద్దామా. ఈ యొక్క కంచె మన యొక్క గృహం చుట్టూ, మనకు కలిగిన దంతటి చుట్టూ ఉండులాగా ప్రార్థిద్దామా. దేవుడే మనకు కంచెగా ఉండేనుగాక. ఆ దేవదూతలే, తనకు ఆజ్ఞాపించిన దేవదూతలే మనకు కంచెగా ఉండునుగాక నేను ప్రార్థిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రార్థిద్దాం. ఈ యొక్క నెలలో కూడా దేవుడే మనకు కంచుకున్నట్లుగా ప్రార్థిద్దాం. ఏ అపాయము, ఏ శోధన, ఏ యొక్క కీడు, ఏ అనారోగ్యము నీ గృహమునకు చేరకుండా ఆ దేవత దేవుడే కాపాడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థిద్దాం. ప్రభువా, పరమ తండ్రి, నీకే స్తోత్రములు ప్రభువా. అయ్యా, యోబు యొక్క కుటుంబానికి, అతనికి కలిగిన దంతటికి కంచె వేసినట్లుగా ప్రభువా మా జీవితానికి, మా కుటుంబానికి, మా కలిగిన దంతటికి కంచె వేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, నీవే కంచెగా ఉండే దేవుడు, అలాగే నాయన నీ యొక్క దూతలు కంచెగా ఉండే గొప్ప దేవుడు నాయన, కంచెగా వేసే గొప్ప దేవుడు ప్రభా. మేము ప్రార్థిస్తున్నాము ప్రభా, నీవు మాకు కంచెగా ఉండాలి, అలాగే నీ యొక్క దూతలు కూడా మాకు కంచెగా ఉండాలి ప్రభా. మేము ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క నూతనమైన నెలలో ప్రభా మా యొక్క కుటుంబానికి మీరే కంచె వేసి భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నా. శత్రువు యొక్క అపవాది, శత్రువు యొక్క నేను అగ్ని బాణం నుండి మమ్ములను, మా కుటుంబాలను కాపాడమని ప్రార్థిస్తున్నా. ఈ వైరస్ నుండి, ఈ యొక్క నేను అనేకమైన తలెత్తుతున్న ప్రతి ఒక్క హింసల నుండి, దాడుల నుండి, శోధల నుండి మమ్మలను, నేను మా కుటుంబాలని రక్షించి కాపాడమని ప్రార్థిస్తూ, నేను ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో
ఒక నూతనమైన కార్యం, ఒక అద్భుత కార్యము నేను ఇప్పుడే జరుగును గాక నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. యోబుకు నేను తనకు కలిగిన దంతటికి నీ ఎట్టి రీతిగా కంచె వేసావో అట్టి రీతిగానే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కంచె వేయబడును గాక అని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని కాపాడని వారు దీవించమని, నేను భద్రపరిచి కాపాడి నడిపించమని, నా చిన్న ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.